నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన